హాయ్ అండి అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు అండి. ఈరోజైతే నేను కార్తీక పౌర్ణమి కదా పూజ చేసుకుందానా లేదా, అసలు ఈరోజు సిచ్యువేషన్ ఎలా ఉంటుంది, కుదిరిద్దా లేదా అనుకున్నాను. లాస్ట్ మూమెంట్లో చేద్దామనే మనసుకి అనిపించింది. కానీ రాత్రి పూలు అయి తెచ్చారు. పూలు, కొబ్బరికాయలు, తమలపాకులు, మాల ఇవన్నీ డిక్కీలో పెట్టి మా వాళ్ళు మర్చిపోయారు. ఆ డిక్కీకి తీసుకుని తెలియక బయటికి వెళ్ళిపోయారు. ఇప్పటికిప్పుడు నేను బయటికి పరిగెత్తుకెళ్ళి అయితే తేలేను కదా. సో ఏదో ఒకటి చేయాలనే ఆలోచనతో ముందైతే బియ్యం పిండి ఉంటుంది కదా, దాంతో ఇలా ముగ్గులా వేసేసుకున్నా. ఉసిరికాయలో నిన్న కారం పెట్టాను కదా కొన్ని, ఇంకా చాలా ఉన్నాయి. అవి ఇంకా నాకు గుర్తొచ్చిందనమాట. ఇమీడియట్గా ఈ విధంగా పసుపు, గంధము, కుంకుమతో ఈ విధంగా ఒక శివలింగాన్ని అయితే వేసేసి ఇలా ముగ్గేసేసుకుని, ఉసిరికాయలకు చక్కగా పసుపు రాసేసి ఇలా బొట్లు పెట్టేసుకుని శివలింగం షేప్లో ఇలా పెట్టేసుకున్నానండి. దీనిపైన అయితే ఒత్తులు, ఆయిల్ అయితే ఎప్పుడు అందరికీ రెడీగానే ఇంట్లో ఉంటాయి కదా. సో ఈ విధంగా అయితే ఒత్తులు పెట్టుకుని అన్నిటి మీద ఆ ఒత్తులుకి కర్పూరం ఇలా తగిలించాయనమాట. అలానే శివలింగానికి పత్తి ఒత్తి అయితే పెట్టేశాను. ఆ తర్వాత ఏదో ఫోన్ వచ్చింది, ఇంకొక ఎవరో వచ్చారండి. ఈ హడావిడిలో ఇక అయినా సరే బట్ ఎలాగైనా చేయాలనే ఉద్దేశంతో మా వారు కింద కూర్చోలేరు, అందుకని ఈ విధంగా చేసుకున్నాను. సో ఇలా అయితే ఒత్తులు అయితే వెలిగించేసుకున్నాను. ఇవాళ దీంట్లో ప్రసాదం కింద చక్కెర పొంగల్ అయితే చేశాను అనమాట. చక్కెర పొంగల్ నైవేద్యము, అలానే వడపప్పు అవన్నీ అయితే నైవేద్యం పెట్టాను అనమాట. చాలా సంతోషంగా ఉంది. ఆయన నేను కలిసి ఇద్దరం వెలిగించుకున్నాము. మళ్ళీ రేపు ఇంకోటి వస్తుంది కదా, నెక్స్ట్ సోమవారం నాడు 360 ఒత్తులు తులసి చెట్టు దగ్గర ఇంట్లో అందరితో వెలిగించిద్దాము అని చెప్పి అనుకున్నాను అనమాట. సో ఇప్పటికైతే వాళ్ళు ఉసిరికాయలతో మీద వెలిగించడం కూడా చాలా మంచిది కదా. అదృష్టం ఈ విధంగా వచ్చింది అనుకున్నాం. అసలు ముందుగా ప్లానింగే లేదు, ఇలా చేద్దామని అనుకోలేదనమాట. బట్ ఎట్లాగైతే అయితే చేశాను. ఫుల్ హ్యాపీ అండి నాకైతే. అంటే ఏదో గొప్పగా చేశాను కాదు, చేసిన దబ్బుకొని అనుకున్నాను మనసులో, ఎలా అనుకున్నాను అన్నీ ఇలా డిక్కీలో ఉన్నాయి ఎట్లా అని. కానీ ఉన్న పూలతోనే డెకరేట్ చేసి లైట్గా ఈ విధంగా అయితే నేను చేసేసుకున్నాను అనమాట. ఇంట్లో ఫ్రూట్స్ ఉంటాయి కదా ఆల్రెడీ, ఆ ఫ్రూట్స్ అలానే వడపప్పు అలానే చక్కెర పొంగలి చేశాను అనమాట దేవుడికి. ముందు లేచి ఇవన్నీ శుభ్రం చేసుకుని ఎంత క్లీనింగ్కే చాలా టైం పడుతుంది. నచ్చితే